నమస్తే. వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది కొంతమందికి. ఐఏఎస్లు కూడా ఓబీసీల గురించి మాట్లాడతారా, కింది వర్గాల గురించి మాట్లాడతారా? సో కొంతమంది వాళ్ళ మనసులో ఉండొచ్చు, బట్ ఓపెన్గా ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది గొప్ప విషయమే. ఇంటర్వ్యూ ఇవ్వడమే కాదు, ఇంటర్వ్యూకి మూల కారణం ఈ పుస్తకం. ఈ పుస్తకం రాసింది కూడా ఆ ఐఏఎస్ఏ. సో ఆ ఐఏఎస్ఏ నా ముందున్నారు. సో మన తెలంగాణలో సార్ పనిచేయలేదు, కానీ తెలంగాణ బిడ్డ, బీసీ బిడ్డ. మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్వాలియర్, ఇండోర్ ఇట్లా చాలా ప్రాంతాలకు ఆయన కలెక్టర్గా పనిచేశారు. సో పూర్తిగా ఆయన కెరియర్ అంతా కూడా మధ్యప్రదేశ్లో దాదాపుగా కొనసాగుతున్నది. మరి భవిష్యత్తులో తెలంగాణకి ఏమైనా స్పెషల్గా ఇంకో రకంగా రాబోతున్నారో నాకైతే తెలియదు, కానీ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. బట్ నేను ఈ ఇంటర్వ్యూని మాత్రం ఇవాళ ఈ పుస్తకానికి పరిమితం చేస్తున్నా. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఇది. ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ కాబోతున్నది. ద ఓబీసీస్ అప్రైజింగ్ అనే పుస్తకాన్ని ఐఏఎస్ పి నరహరి గారు ఈ పుస్తకాన్ని రాశారు, కో ఆథర్ పృథ్వీరాజ్ సింగ్ గారితో కలిసి. సో ఈ పుస్తకంలో పూర్తిగా బీసీలకి రాజ్యాధికారము, బీసీల సంస్కృతి, కల్చర్ అండ్ బీసీలలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, ఎట్లా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది, ఇట్లా చాలా అంశాలని ఇందులో స్పృశించడం జరిగింది. సో నేను చెప్పడం కంటే డైరెక్ట్గా సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రఘు, థ్యాంక్ యూ. ఈరోజు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం, కానీ ఈరోజు స్పెషల్గా మన తొలి వెలుగుకి రావడం, మీతోని ఈ సందర్భంగా మాట్లాడి చాలా మంచి అనిపిస్తున్నది. సో ఒక గొప్ప ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా స్టూడియోలో కూర్చోవడం మాకు కూడా చాలా గర్వంగా ఉన్నది. నేను ఇంట్రోలో చెప్పినట్టు అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు సరే వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు ఉండొచ్చు, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ విధి నిర్వహణ, వాళ్ళు దేశం కోసం అని చేస్తుంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ మీరు ఏకంగా పుస్తకమే రాశారు ఓబీసీల గురించి. లీడర్లే యాక్చువల్గా మాట్లాడారు ఈ అంశం మీద. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ఓబీసీల అంశాన్ని టచ్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? దీనికి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రఘు, నేను 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని. అయితే మండల్ కమిషన్, దీనికి కారణం ఏంటిదంటే మండల్ కమిషన్ 1990-91లో వచ్చినప్పుడు, ఆ తరువాత యూపీఎస్సిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోనే మొదటిసారి ఐఏఎస్లలో ఓబీసీ రిజర్వేషన్ 1994 ఎగ్జామ్ నుంచి ప్రారంభమైంది. ఓకే. సో 1994లో మొదలైనటువంటి ఓబీసీ రిజర్వేషన్ సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు మన బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ 1995. ఆ తరువాత వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులలో నేను కూడా మొదట్లో ఉన్నా, అంటే 95 నుంచి అంటే 2001. సో ఈ మండల్ కమిషన్ పుణ్యమా, ఆ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి పుణ్యమా, అలాంటి గొప్ప నిర్ణయాలు, అలాంటి దేవాలయాలు చేపట్టి మాలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి మేము ఓబీసీ వర్గంలోంచి ఐఏఎస్ ఆఫీసర్లు. సో ఒకవేళ మండల్ కమిషన్ సిఫారసులు ఆ రోజున ఇంప్లిమెంట్ చేయకపోతే, వీపీ సింగ్ గవర్నమెంట్ అనుకుంటాను, ఐ థింక్ అదే అప్పుడేనా, వీపీ సింగ్ గవర్నమెంట్లో, ఒకవేళ అది ఇంప్లిమెంట్ అవ్వకపోయి ఉంటే మీరు ఇవాళ ఆ రోజున మీకు ఉద్యోగం వచ్చేది కాదా? నాకు ఖచ్చితంగా వచ్చేది. నాకు వచ్చిన ర్యాంక్కి నేను ఐఏఎస్, ఐపీఎస్ ఖచ్చితంగా అయ్యేవాడిని. మిగతా వాళ్ళకి అంటే నేనేమంటున్నానంటే, ఈ మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ ఏదైతే మొదలైనదో, ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటనంటే, అంతకుముందు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడున్నటువంటి నాలాంటి ఐఏఎస్ ఆఫీసర్లకి మధ్య తేడా మీరు ఏదైతే అడిగినారో దానికి నేను జవాబు చెప్తాను. సో ఇప్పటి నుంచి మీరు చూడబోయేది ఏంటంటే, నేనే కాదు, నాలాంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ విషయం మీద మాట్లాడతారు కూడా, మాట్లాడాలి కూడా. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ అధికారిగా, అంటే మెరిట్ కమ్స్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక దిగువ మధ్యతరగతి పేద కుటుంబంలోంచి వచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయినాను. నా 25 సంవత్సరాల ప్రయాణంలో నేను చేసినటువంటి ప్రయత్నాలు, నేను చేసినటువంటి జాబ్ చూసుకున్నట్టయితే నేను అన్ని వర్గాలకి సమతుల్యమైనటువంటి న్యాయం చేసిన వాడిని. కానీ ఎక్కడో దగ్గర ప్రభుత్వాలలో ఉండి కూడా ఓబీసీ
బీసీ వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయం కంటే ఏ ఫలాలైతే మనము రాజ్యాంగము అందరికీ సమతుల్యంగా సమపాలలో దొరుకుతాయని అనుకున్నామో ఎక్కడో దగ్గర అవి దొరుకుతలేవని నాకు అనిపిస్తున్నది. కాబట్టి రాబోయే కాలంలో అసలు ఓబీసీలు ఏం ఆలోచిస్తున్నారు, బీసీ యువతలో ఎలాంటి వాళ్ళ మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనే విషయాల మీద నేను చాలా స్టడీ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఒక ఇంటెలెక్చువల్గా ఒక సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన వాడిని అయినటువంటి వాడిని ఓబీసీల గురించి నేను రాయకపోతే ఎవరు రాస్తారు? రాయకూడదా? మరి ఎవరు రాయాలి? ఇంకా రాయాలి. ఎవరు రాస్తారు? సో అందుకని నాకు అనిపించింది లేదు, ఇట్లాంటి విషయాలు కూడా మనము ప్రభుత్వాలకి మరియు ప్రజలకి అదేవిధంగా సొసైటీకి తెలియజేయాలి అసలు బీసీల మధ్యలో ఏం మెదులుతున్నది. రాబోయే కాలంలో అలాంటి విషయాల మీద ప్రభుత్వాలు, అదేవిధంగా సొసైటీ, అదేవిధంగా అందరూ ప్రజలు ఆలోచించకపోతే ఏం జరగబోవచ్చు? మరి దాన్ని వారించాలి కదా. అది అంటే రేపు ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రజా ఉద్యమాలు ఒకవేళ వచ్చినట్టయితే దాన్ని వారించాలి కదా. అవి రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలది కదా. మరి చెప్పాలి కదా, ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో నేను అనుకున్నాను, నేను చూస్తున్నటువంటి సమాజాన్ని అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తూ ఇటు దక్షిణ భారతదేశానికి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ ఓబీసీలల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుతము ఓబీసీలు ఏం ఆలోచిస్తున్నారు, ఓబీసీ సంఘాలు, ఓబీసీ అసోసియేషన్స్, ఓబీసీ నాయకులు, ఓబీసీ ఆఫీసర్లు, ఓబీసీ వచ్చినటువంటి యువత ఏం కోరుకుంటుంది. సో మీ పుస్తకంలో, మీరు రాసిన పుస్తకంలో ద ఓబీసీస్ అప్రైజింగ్ అన్నారు. అంటే ఒకలాంటి తిరుగుబాటు, ఒకలాంటి మూమెంట్ తరహా, అంతే కదా. అంటే నేనేమంటున్నానంటే ఓబీసీలు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి కావలసినటువంటి నిర్ణయాలు అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. తీసుకోకపోతే తిరుగుబాటు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను అదే అంటున్నాను, ఆ తిరుగుబాటు, ఆ మూమెంట్ వచ్చే అవకాశాలు ఎట్లా మీకు కనిపిస్తున్నాయి? వందలాది కులాల ఈ బీసీ సమూహంలో ఒకరికి ఒకరు కలిసి లేరు అన్నది కదా మనం ప్రధానంగా ఎవ్రీ ఎలక్షన్లో మనం చూస్తున్నాం. అది మనము ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అందరూ ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ అందరూ అనేది ఏంటంటే బీసీలు ఓబీసీలు అనేటోళ్ళు ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు అని అనుకుంటారు. కానీ మనకి ఎక్కడో దగ్గర కాలాంతరంలో అంటే మనం చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఇండివిజువల్గా ఎవరైతే బీసీ కులాలు ఉన్నాయో ఇండివిజువల్గా వారికి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏందో దాని గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మెల్లిమెల్లిగా అది ఒక హోమోజీనియస్ గ్రూప్గా తయారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అదొక ఉద్యమంలా, అదొక మూమెంట్లా, అదొక సామూహిక కలెక్టివ్ రిక్వైర్మెంట్గా కనిపిస్తున్నది. ఇది కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఈ పుస్తకాన్ని రాయడానికి కారణాలు చెప్తున్నారు. ఏ అంశాలను ఇందులో ప్రధానంగా టచ్ చేయడం జరిగింది? ముఖ్యంగా కల్చర్ గురించి స్టార్ట్ చేస్తూ చాలా అంశాలను ఇందులో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే రాజ్యాధికారం, బీసీలు ఎమ్మెల్యేలు కావాలి, బీసీలకి మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు, నామినేటెడ్ పదవులు ఎందుకు ఇస్తలేరు, మన ముఖ్యమంత్రి ఎందుకు, ఈ మొత్తం అంతా పాలిటిక్స్ చుట్టే తిరుగుతున్నది. అంటే మీరు రాసిన ఈ పుస్తకం లీడ్స్ టు రాజ్యాధికారమేనా? మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాజంలో మనకి విపి సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత 27% ఓబీసీ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఏం జరిగింది అని అంటే మనకు రెండు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగ అవకాశాలు ఓబీసీలకు కల్పించడం ఒకటైతే, రెండవది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అంటే విద్యా వ్యవస్థలో కూడా ప్రభుత్వ రంగమైనటువంటి విద్యా వ్యవస్థలో కూడా ఓబీసీలకి స్థానం కల్పించడం జరిగింది. ఇవి రెండు ముఖ్యంగా జరిగినటువంటి ఘట్టాలు. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఆ తర్వాత అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1990, 2025 అంటే సుమారు 35 సంవత్సరాలు జరిగిన 30 సంవత్సరాల తరువాత అప్పుడు ఉన్నటువంటి అప్పటి యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు 60స్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడున్నటువంటి యువత ఏదైతే
2000 తర్వాత 2010 తర్వాత వచ్చినటువంటి యువత ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఆశలు ఆశయాలతోని యాస్పిరేషనల్ అని అంటాం మనం. అంటే యాస్పిరేషనల్ అంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అత్యధికంగా ఉన్నది. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటిది అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అది ఉద్యోగ అవకాశాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్లే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఈ రంగాలలో కూడా మాకు స్థానం ఎందుకు దొరకడం లేదు అనే ప్రశ్నకి వచ్చినారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సామాజిక పరంగా ఖచ్చితంగా డెఫినెట్గా కొంతవరకు సామాజిక పరంగా ఓబీసీలు ఎదిగినారు. అది జాబ్స్ ద్వారాన, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా సామాజిక పరంగా కొంత ఎదిగినారు. కొంత వారి పట్ల సమాజంలో ఉన్నటువంటి కొంత హీనభావన లేకపోతే కొంత తక్కువ చూసేటటువంటి భావనలో కొంత మార్పు జరిగినది. అది మనం ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నెక్స్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే ఆర్థిక, రాజకీయ ఈ రంగాలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము ఏ ప్రభుత్వ రంగ కాంట్రాక్టర్లో చూసుకున్నాము కానీ మీకు అత్యధికంగా కనిపించేటటువంటి కొన్ని సామాజిక వర్గాలు అయితే అత్యల్పంగా కనిపించేది మనకి ఓబీసీలు, ఎస్టీలే. కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మీడియా మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. సో దాదాపుగా సో ఇవి ఏంటి అనంటే ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నిర్ణయాత్మకమైనటువంటి ఆర్థిక రంగాలలో లేరు. ఎక్కడో దగ్గర అందరి యువత ఓబీసీల, బీసీల మెదడులో మెదులుతున్నది అనమాట. ఎక్కడో దగ్గర మనకి స్పేస్ కల్పించలేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత రాజకీయ రంగం. ఇదైతే నిక్కచ్చిగా అందరికీ క్లియర్గా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్లో ఎక్కడైతే 52% బీసీలు ఉన్నారో, ప్లస్ ముస్లిం బీసీలు మళ్ళీ వేరు, యావత్ భారతదేశంలో కూడా మీరు ఎంత చూసుకున్నావాడా కానీ 50%కి అయితే తక్కువ లేరు. సో ఎక్కడో దగ్గర మనకి ఈ వ్యవస్థలో ఎక్కడైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఎక్కడైతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి ఏదైతే స్థానం కల్పించాలో ఎక్కడో దగ్గర మాకు అంత స్పేస్, అంతేంటి కొంత స్పేస్ కూడా మాకు ఇవ్వలేకపోయినదే ఈ వ్యవస్థ అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి అత్యధికంగా ఓబీసీలు, బీసీలు కోరుకునేది ఆ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో కూడా మాకు సముచితమైన మీ అంచనా ప్రకారం చెప్పండి. మీరు సమాజాన్ని చదివేసిరు కూడా, ఇది దీర్ఘకాలిక ప్రణాళికనా, స్వల్పకాలిక ప్రణాళికనా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని మనం బేరీజ్ చేసుకుంటే గమనిస్తే దీన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ మొత్తం అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఎక్కడైనా కూడా కానీ మనం ఏడ చూసుకున్నా కూడా కానీ ఈరోజు అందరి మెదడులో మెదులుతున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది రాను రాను మెల్లిమెల్లిగా ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే, ఒకవేళ ఎవరైతే ఇంపార్టెంట్ డామినెంట్ కులాలు ఏవైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికంగా వాళ్ళే అన్ని చోట్ల స్పేస్ ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళు స్పేస్ కొంత ఇచ్చుకుంటూ అందరికీ సామాజిక న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో లేకపోతే ఇది అంచెలంచెలుగా ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమం లాగా తయారవుతుంది. కానీ మనం చూస్తున్నటువంటి ఈ పుస్తకం ద్వారా మనం చెప్పేది ఏమిటంటే ఇది చాలా ఫాస్ట్గా కూడా రావచ్చు, ఒక సునామీ లాగా, ఇది ఒక వేవ్ లాగా కూడా రావచ్చు. సో ఇది 2 అవకాశాలు ఉన్నాయి. సునామీలో రావడానికి ఏదో ఒక పార్టీనో లేదా ఏదో ఒక సంఘం ఆర్ సంథింగ్ ఒక సమూహం లాగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. సో ఆ తరహా లీడర్షిప్ కానీ, ఆ తరహా ప్రణాళిక కానీ ఈ సమాజం పట్ల ఉన్న నాయకుల దగ్గర ఉన్నదని మీకు అనిపిస్తున్నదా? నేను ఇప్పుడు దాని మీదనే, అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో పొలిటికల్ పార్టీస్కి సంబంధించినంత వరకు నేను కమెంట్ చేయను. ఓకే, ఎందుకంటే దాని లిమిటేషన్స్ నాకు ఉన్నాయి దాంట్లో. కానీ నేనేమంటున్నానంటే సమాజంలో దీనికి సంబంధించినటువంటి ముడి సరుకు ఆల్రెడీ తయారైంది. ఓకే, అంటే ఆ సరుకు ఎలాంటి సరుకు తయారైందని అంటే అది నిప్పంటిస్తే అదొక
అంటే కొంతకాలే ఒక చిన్నపాటి నిప్పు లాగా తయారవుతుందో ఒక దావానలంగా అది తయారవుతుందా అనే దానికి సరిపోయేంత సరుకున్నది. సో దీనికి కావాల్సింది ఏంటంటే నేతృత్వం. అదే అంటున్నాను నేను. సో నేతృత్వం అనేది ఈ వ్యవస్థ నుంచే పుట్టుకొస్తుంది. మనకు కనిపించేటటువంటి ఈ వ్యవస్థ నుంచే ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అంటే సమతుల్యమైనటువంటి ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ కాగలుగుతుందో అప్పుడు ఇది చాలా ఫాస్ట్గా దావానలంగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో దీన్ని పసిగట్టాలి. దీన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలని మనం ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తాం. అందులో భాగంగానే అని మీరు భావిస్తున్నారా? ఇవాళ స్టేట్లో కులగణన చేయాలన్న ఆలోచన వచ్చి చేసినా సెంట్రల్ గవర్నమెంట్ కులగణన ప్రతిపాదన అంటే క్యాబినెట్లో ఆమోదించినా కూడా ఈ వేవ్ ఉన్నది, బలమైన వాదన బలంగా ఉన్నదన్న కోణంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. నేను నిక్కచ్చిగా దీన్ని దానికోసం అని చెప్తా. ఓకే. ఎందుకంటే ఎక్కడో దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఈ ఓబీసీల మెదడులో మెదులుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఓబీసీలకు సంబంధించిన సంస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కూడా నాకు అనిపిస్తే ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకుంటున్నారు. అందుకే ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అండ్ దీన్ని స్వాగతిస్తా. నేను ఖచ్చితంగా స్వాగతిస్తాను. ఎందుకంటే నేనేమంటున్నాను, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. తీసుకొని దానికి అనుగుణంగా మనం సమాధానాలు మనం వెతికి మనము రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు మన భారతదేశం 5000 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. దానికి మన పూర్వీకులు కొన్ని స్ట్రక్చర్స్ తయారు చేసినారు. ఆ స్ట్రక్చర్స్లో మొట్టమొదటిగా దాన్ని తయారు చేసింది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ తయారు చేసినప్పుడు వర్ణ వ్యవస్థలో ఎవరు ఏ పని చేస్తే వారికి అలాంటి సమాజంలో హోదా కలుగుతుందని ఒక వర్ణ వ్యవస్థ తయారు చేస్తారు. కానీ అది కాలాంతరంలో అది వేరే ఒక వ్యవస్థ, కుల వ్యవస్థ లాగా అది తయారైపోయింది. కానీ సమాజాన్ని కలిపి సమాజము విచ్ఛిన్నం కాకుండా మన దగ్గర చాలా వ్యవస్థలు తయారు చేయడం జరిగింది. ఆ వ్యవస్థలు తయారు చేయడం వల్ల మనము యూరోపియన్ కంట్రీస్ లేకపోతే మనము వెస్ట్ ఏషియా లేకపోతే ఈస్ట్ ఏషియా చాలా దేశాలలో చూసుకున్నట్టయితే సామాజికంగా ఎన్నో రకాలుగా ఆ దేశాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ లేకపోవడం. మన దగ్గర ఒక స్ట్రక్చర్ ఉండడం వల్ల మనం 5000 సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని మనం నెట్టుకుంటా ముందుకు వస్తున్నాం. ఇంకా నెట్టుకుంటా మనం ముందుకు పోవాలనంటే ఖచ్చితంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమాజం కలిసి ఉండాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, సామాజిక వర్గాలు, వివిధ వర్గాలే కాకుండా అంటే మనకి కాస్ట్లు ఉన్నాయి, క్లాస్లు ఉన్నాయి. ఈ కాస్ట్ క్లాసెస్ అంటే ఓబీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అటు కాస్ట్లు, షెడ్యూల్ కాస్ట్లు, ట్రైబ్స్, వీటన్నిటికీ మనము సమతుల్యమైనటువంటి అవకాశాలు అన్ని రంగాలలో కల్పించకపోతే సమాజము విచ్ఛిన్న దిశగా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది కులగణన చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. సో ఈ కులగణన తర్వాత అంటే వీళ్ళు చేయడానికి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. హిస్టరీ చూస్తే, చరిత్ర అన్ని పార్టీలది ఆయా సమయాల్లో వాళ్ళంతా మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. సరే, మీరు పాలిటిక్స్ మాట్లాడకపోయినా ఉన్న విషయం చెప్పుకోవాలి. కానీ ఆ దిశగా ముందుకెళ్ళాలంటే సమాజం ఎట్లా జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉన్నది. నేను ఇప్పుడు మన తెలంగాణలో జరిగినటువంటి మన కులగణన దాన్ని మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు చాలా అత్యధిక చిత్తశుద్ధి దీంట్లో చూపించాలి. నంబర్ 1 అంటే ఈ ఎన్యూమరేటర్స్ ఎవరినైతే పెట్టుకుంటారో, ఆ సర్వే చేసే వాళ్ళకి ఏవైతే ట్రైనింగ్స్ ఇవ్వాలో వారికి నిక్కచ్చిగా చాలా కేర్ఫుల్గా ఎన్యూమరేషన్ చేసేటటువంటి వ్యవస్థని ఫస్ట్ క్రియేట్ చేయాలి. నంబర్ 2, అదేవిధంగా ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములై దానికి ఈక్వల్గా స్పందించాలి. ప్రజలు అరే దీనికి మాకేం సంబంధం, వీళ్ళు ఏదో వస్తున్నారు రాసుకొని పోతారట, మనం ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది అనేటువంటి
ఇంకొకటి మనం చూస్తున్నాం. థర్డ్ థింగ్, చాలా మిస్సింగ్ లింక్ మనకి అన్నిట్లలో ఏందనంటే, అటు ప్రభుత్వము ఇటు ప్రజల మధ్య వారధిగా ఎవరు పనిచేస్తారు. అటు ప్రభుత్వం ఎవరైతే ఇలాంటి గణన చేయాలని ముందుకు వస్తున్నారో, ఇటు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి తెలియని అవస్థలో ఉన్నటువంటి ఈ ప్రజల మధ్యలో వారధిగా ఎవరో ఒకరు ఉండాలి. ఆ వారధి ఎవరు ఉంటారు అనేది చాలా, దానికి సివిక్ సొసైటీసా, లేకపోతే ఎన్జిఓసా, లేకపోతే ఈవెన్ కుల సంఘాల, అందరిని ఇన్వాల్వ్ చేయాలి. చేసి దీని ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది మన కోసమే, మన బాగోగుల కోసమైనా, మన భవిష్యత్తు, మన ముందు తరాల భవిష్యత్తు కోసమే దీన్ని తీసుకుంటున్నారనేటువంటి భరోసా అటు ప్రభుత్వము కల్పించాలి, ఇటు మధ్యలో పనిచేస్తున్నటువంటి వారధిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా దాంట్లో ముందుకు రావాలి. మళ్ళీ నాదొక క్వశ్చన్ మార్క్, ఈ ఓబీసీ సర్ప్రైజింగ్ అన్న దగ్గర మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం. తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు ఫస్ట్ తెలంగాణ రానివ్వండి, మిగతా అన్ని తర్వాత అన్నాం. సామాజిక తెలంగాణ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ తెలంగాణ రానివ్వండి, తర్వాత మనం అన్నీ చూసుకోవచ్చు. మొన్న ఎలక్షన్స్లో ఫస్ట్ ఆయన ఓడకూడదాం, మిగతా ఆయన తర్వాత చూసుకుందాం. రేపు ఇంకొక ఎమోషన్ మన ముందుకు వచ్చి చేరుతుంది, జనం ముందుకి. మళ్ళీ జనం ఆ ఎమోషన్లో పడి ఓబీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఆ మూమెంట్స్ అన్నీ సైడ్ అయిపోతున్నాయి. అవి నేనేమంటున్నానంటే, ఇందాక చెప్పినట్టు ఈ మూమెంట్కి కావాల్సినటువంటి ముడిసరుకు ముందు లేదు. అంటే అది 2014లోనా, 2018లోనా, 2023లోనా అని మీరు చెప్తున్నటువంటి విషయాలు నాకు అర్థమవుతున్నది ఏంటంటే, సమ్వేర్ ఆర్ ది అదర్ ఎంతైతే నిప్పు అంటుకోవాలో అంతటి ముడిసరుకు లేకుండా ఉండింది అని నేను అనుకుంటున్నా అప్పుడు. కానీ ఇప్పుడు చాలా అంటే ప్రజలలో, ఓబీసీలలో, బీసీలలో, యువతలో నేనేమన్నా ఒక వర్డ్ యూజ్ చేసిన యాస్పిరేషనల్, అంటే మనకి మన భావోద్వేగంతో కూడుకున్నటువంటి ముందు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన విధానమే యాస్పిరేషన్. అంటే నెక్స్ట్ లెవెల్కి పోవాలి, నేను ఈరోజు ఇక్కడ ఉన్న నెక్స్ట్ లెవెల్కి పోవాలి అన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అది ఈరోజు మనం బీసీలలో, ఓబీసీలలో ఎక్కువ చూస్తున్నాం. సో దీన్ని ఏంటంటే, ఈ మూమెంట్ని ఒక నిక్కచ్చిగా ఒక రిజల్ట్ ఓరియంటెడ్ దిశగా మనము తీసుకెళ్ళగలుగుతామా లేదా అన్నదానికి దీనికి కావాల్సింది ఏంటంటే పర్యాప్తమైనటువంటి మంచి లీడర్షిప్ ఖచ్చితంగా రావాల్సినటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీన్ని మనం కొంచెం లేట్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. లేట్ అవ్వచ్చు కొంత, ఓకే, అది 25-29 లేట్ కావచ్చు, కానీ అది 33-34 వచ్చేసరికి ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక సందర్భంలో బ్లాస్ట్ అవుతుంది. ఇది అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని మనం చెప్తున్నాం. మనం చూసినటువంటి, మనం స్టడీ చేస్తున్నటువంటి వ్యవస్థకి మనకు ఎక్స్పర్ట్స్ కూడా, మనకి దీంట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు, మా టీం ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకి ప్రొఫెసర్స్ కానీ, సివిక్ సొసైటీస్ మెంబర్స్ కానీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇదే చెప్తున్నారు. చాలా మంట ఉన్నది బీసీలలో, కడుపు మంట చాలా ఉన్నది. మాకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు ఎక్కడో దగ్గర మాకు రావడం లేదు, ఆ స్పేస్ మాకు ఇవ్వడం లేదనేటువంటి బాధ చాలా ఉన్నది. కానీ అల్టిమేట్గా పొలిటికల్ రిజర్వేషన్స్ అన్నదే మాస్టర్ కీ లాగా మనం చూడాలి. ఇప్పుడు విద్యా, ఉద్యోగాలు, మిగతా వాటిలో కొంత పర్సంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఆ 50% సీలింగ్ ఎత్తేస్తే తప్ప మిగతా పర్సంటేజ్ పెరగడానికి అవకాశం లేదు. అదొక హర్డిల్ మన ముందున్నది. ఇంకా రాజకీయ రిజర్వేషన్లు అంటే పార్లమెంట్లోనే చట్టం చేయాల్సి ఉంటుంది, అదొక పెద్ద రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అంశాలు సాధ్యం అవడానికి ఎంత భయంకరమైన ప్రెషర్ తీసుకొస్తే పాసిబుల్ అయితే? దీంట్లో నేను చాలా మంచి ప్రశ్న మీరు అడిగాను నాకు. సో నేను దీంట్లో చెప్పేది ఏంటంటే, 35 సంవత్సరాలు అయింది మండల్ కమిషన్ వచ్చి, 35 సంవత్సరాలు అయింది. ఆ తరానికి సంబంధించిన వాళ్ళు ముందుకెళ్ళిపోయినారు. ఇప్పుడు కొత్త తరం ఏదైతే వస్తున్నదో, ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందిరాసాని కేసు తర్వాత 50% అప్పర్ సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు నిర్ధారణ చేసిందో, ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి కులగణన ఏదైతే ఉన్నదో, ఈ కులగణన వల్ల కూడా మనకి చాలా స్పష్టంగా సైంటిఫిక్ డేటా, చాలా సైంటిఫిక్ అండ్ వెరిఫైయబుల్ డేటా ఎప్పుడైనా కూడా కానీ హైకోర్టులు, సుప్రీంకోర్టు అడిగేది ఏమిటంటే సైంటిఫిక్ అండ్ వెరిఫైయబుల్ డేటా అని అడుగుతారు.
సో ఇప్పుడు మనకు సైంటిఫిక్ మరియు వెరిఫైయబుల్ డేటా ఓబీసీకి సంబంధించినది 1931 సెన్సస్ తర్వాత రాబోతున్నది. వచ్చిన తర్వాత లెక్కలు తేలుతాయి. ఓకే, ఇప్పుడు లెక్కలు తేలిన తర్వాత మనకి 2 మార్గాలు మన ముందు ఉంటాయి. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా పార్టీలు నడిపించే వాళ్ళు దీన్ని ఏ విధంగా చూస్తారు, దీన్ని ఈ వచ్చిన డేటాని ఏ విధంగా అనలైజ్ చేస్తారు. వచ్చిన డేటాని ఇది కేవలం డేటానే, దీంట్లో మనం ఏమైనా చేసినా చేయకపోయినా కూడా ఓబీసీలు సకలముఖలను వేసుకొని గమ్మున కూర్చుంటారా అని ఆలోచిస్తారా? లేదు, మనము ఒక 35 సంవత్సరాల క్రిందట ఒక మండల్ కమిషన్ అనేటువంటి ఒక వ్యవస్థని మనం పట్టుకొచ్చినాం. ఆ పట్టుకొచ్చిన తర్వాత 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి 2025 కులగణన సంబంధించినటువంటి డేటా మన ముందుకు వచ్చింది. ఈ దీంట్లో మనకి చూసుకున్నట్టయితే ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక ఈ అన్ని రంగాలలో చూసుకున్నట్టయితే ఎక్కడో దగ్గర ఓబీసీలకి అన్యాయం జరిగిందా, లేకపోతే ఎక్కడో దగ్గర ఓబీసీలకి మనం అనుకున్నటువంటి ప్రతిఫలాలు రాలేదా అనేటువంటి విషయం మీద వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఓబీసీల కోసం రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయము ఆ అప్పర్ లిమిట్ అయినటువంటి 50% సీలింగ్ లిమిట్ని ఎత్తివేయడమా, లేకపోతే కొత్త రకమైనటువంటి ఇంకేదైనా వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా తీసుకువచ్చి అయ్యా ఓబీసీలకి మనం అనుకున్నంత జరగలేదు కాబట్టి కనీసం ఈ రోజైనా మనం సవరణలు చేసుకొని దీనికి సముచితమైనటువంటి సామాజిక న్యాయ దిశగా వెళ్దామని ఈ 2 ఆప్షన్స్ అప్పుడు వాళ్ళ ముందు ఉంటాయి. సో దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాన్ని బట్టి భవిష్యత్తు మన ముందు ఉంటుంది. సో అది దానికోసం ఖచ్చితంగా పోరాటం కావాలి. ఆ పోరాటానికి తగిన ముడి సరుకు ఉన్నది అన్నది మీ పుస్తకం ఖచ్చితంగా దానికి కావాలి. అంటే మనము ఈ వ్యవస్థలో ఉండి, ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉండి కూడా నేనేమంటున్నానంటే మనము మన ప్రభుత్వాలకు తెలియజేయాలి. నేను ఆ వర్గానికి చెందినవాడిని అయి ఉండి కూడా ప్రభుత్వాలలో ఉండి కూడా మేము చూస్తున్నది ఏంటి, మన కళ్ళ ఎదురు జరుగుతున్నటువంటి వివిధ రంగాలలో, వివిధ క్షేత్రాలలో బీసీలు, ఓబీసీలు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది మనం ప్రభుత్వాలకు తెలియజేసేటటువంటి బాధ్యత మనం ఇది ఉన్నది అని నాకు అనిపిస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది కూడా లింక్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా ఈరోజు రఘు చెప్పేది ఏమిటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే పట్టుకురావడం జరిగిందో దీన్ని కూడా కూర్చొని దాని మీద సంపూర్ణమైనటువంటి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కూడా నేనేమంటున్నానంటే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణన ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చిందో ఇది ఒక మంచి అవకాశం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎందుకంటే మన దగ్గర డేటా వస్తున్నది. డేటా వచ్చినప్పుడు మనం ఆ డేటాని ముందు పెట్టుకొని దాని మీద విశ్లేషణ చేసుకొని సరి అయినటువంటి కనీసం మనం ఒకవేళ మనం గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్న తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామా, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేకపోయినామా అని మనకేమైనా అనిపిస్తే ఇది సరిదిద్దుకునేటటువంటి మంచి అవకాశం. అందుకని 2025 తర్వాత వచ్చేటటువంటి అది డీలిమిటేషనా, అది అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనుగుణంగా 1/3 రిజర్వేషన్ పట్టుకొచ్చినప్పుడా, ఆ తర్వాత లెజిస్లేచర్లో అంటే అటు లోక్సభలో ఇటు అసెంబ్లీలలో మనము సముచితమైనటువంటి స్థానము బీసీలకు ఓబీసీలకు కల్పిస్తున్నామా లేదా అనే విషయాలు కూడా ఆ డేటా వేసుకొని చూసుకునేటటువంటి మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. సో మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా అక్కడ కూడా సామాజిక న్యాయం మళ్ళీ అందులో సబ్ కోటా కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. నేను అదే మళ్ళీ అంటున్నా, ఇది అవకాశం, దీన్ని అవకాశంగానే చూద్దాం మనం. ఓకే, ఈ అవకాశము ఏదైతే కలుగుతున్నదో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేటటువంటి స్థితి కూడా ఏదైతే వస్తున్నదో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్, ఎక్కడైనా ఏదైనా స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతుంటే అదేవిధంగా ఆ తర్వాత జరిగేటటువంటి లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఈ మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ కులగణన వచ్చేటటువంటి డేటాని అందరూ అనంటే అటు ఓబీసీలు, బీసీలు, ఇటు ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళు, అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు అందరూ కలిసి దీన్ని విశ్లేషణ చేసుకొని ఎక్కడైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అండ్ మనకి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఏదో విధంగా సామాజిక న్యాయం అనేది
వన్స్ అండ్ ఫర్ ఆల్ సామాజిక న్యాయం చేసేటటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇంత అవగాహన, ఇంత ఆలోచన, ఇంత ఇది ఉన్న మీలాంటి వాళ్ళు, ఇంత మంచి పుస్తకాలు రాస్తున్న మీలాంటి వాళ్ళు ఎందుకు ఫార్వర్డ్ రాజకీయాల్లోకి రాకూడదు? మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదని కాదు, రాజకీయ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని మనం నమ్ముతాము. మనకు అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా బేరీజ్ వేసుకొని ముందుకు అడుగు వేద్దాం. దాంట్లో సంకోచం నాకేమీ లేదు. కానీ ఫస్ట్ నాకు ఏమనిపిస్తుందనంటే, నా దగ్గర ఉన్నటువంటి అంటే ప్రభుత్వాలలో ఉండి పనిచేసినటువంటి ఈ అవగాహన, ఈ ఎక్స్పీరియన్స్ని మనం ప్రజల ముందు పెడదాం. పెట్టి దానికి కావలసినటువంటి అంటే కరెక్ట్ సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా మనం అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీతో షేర్ చేసుకుంటారు. ఖచ్చితంగానా? నేను అందుకే ఇంట్రోలో చెప్పినాను, మరి ఫ్యూచర్లో ఏమో ఎలాంటి స్టెప్ ఉంటుందో తెలియదు, కానీ ఇప్పటికైతే ఐఏఎస్గా మీరు మాతో మాట్లాడుతున్నారు, సమాజంతో మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఇప్పటి వరకు ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. ఇక ముందు ప్రయాణం కూడా అద్భుతంగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు సార్ మీది రిటైర్మెంట్? నాకు ఇంకో 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా 10 సంవత్సరాలు. ఓకే. అంటే ఒక క్వశ్చన్కి క్లారిటీ, జనరల్గా అధికారిగా ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు పనిచేసే విధానంలో కొంత జనరల్ మాస్ అప్పీల్ ఉన్నటువంటి లీడర్స్కి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎట్లా మీరు డిఫైన్ చేస్తారు? ఒక అడ్మినిస్ట్రేటర్ లాగానో, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ లాగానో, ఒక బాస్ లాగానో వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళని చూసే విధానం కానీ ఉంటుంది. మీరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు వర్సెస్ అధికారులు, పాలిటిక్స్ లోకి వచ్చిన పాలిటిక్స్ కి వచ్చేటటువంటి అధికారులు ఎవరైతే వస్తున్నారో, ఇంటర్వ్యూ చూస్తున్నారో, నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఎట్లనైతే ఐఏఎస్ కోసం 3-4 సంవత్సరాలు ప్రిపరేషన్ చేసి ఉంటారు, అంటే రావడానికి సివిల్ సర్వీసెస్ రాయాలంటే, యూపీఎస్సీ చేయాలంటే వాళ్ళని సబ్జెక్టులు చదువుకోవడం, అదేవిధంగా రాజకీయాలలో సమాజాన్ని చదవకుండా రాజకీయాల్లోకి రావద్దు. సమాజం అనేది చాలా డిఫరెంట్. పుస్తకాలు కనిపించేటటువంటి ఆ నాలెడ్జ్ డిఫరెంట్, థియరిటికల్, ప్రాక్టికల్, అది చాలా డిఫరెంట్. సో సమాజాన్ని చదవకుండా రాజకీయాలు వచ్చే ఆఫీసర్లు చాలా మందిని మనం ఫెయిల్ అవుతూ మన కళ్ళ ముందు చూస్తున్నాం. మన చాలా బాధేస్తుంది కూడా, ఎందుకంటే మంచి ఇంటెలిజెన్స్ ఆలోచన పరులు, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎంతో శ్రమపడి ఇంతటి ఉన్నతమైనటువంటి పరీక్షను రాసి పాసి వచ్చిన వాళ్ళు ఆలవోకగా ఆలోచించకుండా, సమాజాన్ని చూడకుండా, సమాజంలో వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి ఓటర్సు, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారని చూడకుండానే దిగిపోతారు. తీరా దిగిన తర్వాత అరే ఇట్లున్నది ఏంది వ్యవస్థ అని అంటే, ఈరోజు చాలా అంటే మనం బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది హుజూరాబాద్ అనే బై ఎలక్షన్ జరిగినప్పుడు ఓటర్లు మధ్యాహ్నం తర్వాత డబ్బులు రాలేదనేసి వచ్చి ధర్నా చేసినారు. అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫస్ట్ డబ్బులు తీసుకొని ఓటేయడం అనేది అది ఇల్లీగల్, అది చట్ట విరుద్ధం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి విరుద్ధం. అది అట్లాంటిది రాజకీయ నాయకులు అంటే రాజకీయ వ్యవస్థ ఇలా తయారైందంటే, పైసలు ఇస్తే కానీ ఓటేయడానికి రాడు అని అంటే, సరే అది పైసలు ఇవ్వకపోతే ఓటేసే వాళ్ళు ఓటేయాలి, కానీ నాకు పైసలు ఇవ్వలేదని ఓటు వేయకుండా పోయి ధర్నాలు చేసేటటువంటి వ్యవస్థ వచ్చినదని అంటే, సో ఇది ఖచ్చితంగా ఎవరికైనా వాడాలి, రాజకీయాలకు వచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకునేటటువంటి ఆఫీసర్లు ఎవరైతే దిగాలనుకుంటున్నారో ఫస్ట్ ఇది స్టడీ చేయండి. అది సమాజం అట్లా ఆ విధంగా చాలా డిఫరెంట్ లెవెల్స్కి వెళ్ళిపోయింది. కానీ మన దగ్గర పాలిటిక్స్ టోటల్ చేంజ్. మీరు నార్త్లో ఎక్కువ పని చేశారు కదా, అక్కడ పాలిటిక్స్ ఇక్కడ పాలిటిక్స్కి జమీన్ ఆస్మాన్ పరగ కదా. ఖర్చు విషయంలో 100% సంబంధమే లేదు అసలు. ఖర్చు విషయంలో ఖర్చే కాకుండా ఆలోచన విధానంలో కూడా ఇక్కడ ఏ విధంగానైతే అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సామాజిక పరంగా ఇన్ని సామాజిక వర్గాలలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం, 52% ఉన్న బీసీలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి 13-14% ప్రాతినిధ్యం కూడా అసెంబ్లీలో లేదు. కానీ నార్త్లో అలా లేదు. అక్కడ చదువుకున్న వాళ్ళు తక్కువ, అవగాహన పరులు తక్కువ,
పైసా ఖర్చు అన్నీ తక్కువ, కానీ అక్కడ మీకు సామాజిక పరంగా మీకు రిప్రజెంటేషన్ కనీసం అక్కడ దొరుకుతుంది. అడుగుతారు గట్టిగా, అక్కడ అడుగుతారు, దొరుకుతుంది కూడా. సో అంటే మనం ఇక్కడ చాలా వింత వ్యవస్థ మన మధ్యలో కనిపించేది ఏంటంటే, దక్షిణ భారతదేశంలో, అది కూడా తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా చదువుకున్న వాళ్ళు, అత్యధికంగా అంటే ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ప్లస్ అది కాకుండా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే నీతి ఆయోగ్ చెప్పినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే పేదరికం అనేది కేవలం 4% మిగిలిపోయింది తెలంగాణలో, కేవలం 5% మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 20% ఉన్నది, బీహార్ లాంటి ప్రాంతంలో 35-36% ఇంకా పావర్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆడ మనం కొంచెం బెటర్ సామాజిక న్యాయం మనం చూస్తాం. ఇక్కడ ఇంత వ్యవస్థలో చాలా చేంజ్ విపరీతం కదా. ఇక్కడ ఎక్కువ 50 కోట్లేంది వాళ్ళ ఎమ్మెల్యే ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతున్నారు. అందుకని అక్కడ ఎలా ఉంటుంది సార్, అక్కడ ఇంత ఇది ఉండదు కదా అసలు. అంటే నేనే కలెక్టర్గా 10 ఏళ్ళు పనిచేసిన, 3 అసెంబ్లీలు 3 లోక్సభ ఎలక్షన్స్ నేను చేయించిన, ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఎన్నో చేయించిన. కానీ ఇలాంటి వ్యవస్థ అంటే ఇక్కడ నేను పని చేయలేదు, నేను వినడమే మీడియా ద్వారా, మిగతా ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చెప్పుకునే వ్యవస్థ. ఖచ్చితంగా ఈ మార్పు రావాలి. ఈ పైసల బేస్ చేసుకొని ఏ రోజైతే ఓటరు పైసలు తీసుకొని ఓటేస్తాడు, ఏ రోజైతే ప్రజాప్రతినిధులు పైసలు ఇచ్చి ఓటేయించుకుంటారు, అప్పటి వరకు సామాజిక న్యాయం చాలా దూరం. మీది కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. మీ విలేజ్ సార్? బసంత్ నగర్. బసంత్ నగర్, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చినాం. ఐఏఎస్ అయినా. ఎనీవే, మాకు ఒక ప్రామిస్, హామీ ఇవ్వాలి, మీరు ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఈ పుస్తకం వరకే మేము పరిమితం చేసి ముగిస్తున్నాము. సో నెక్స్ట్ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేయాలి. చాలా అంశాలు ఈ సమాజానికి ఇంకా కొంత అవగాహన పెంపొందించడానికి మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చాలా అవసరం. మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. సో మీరు ఆ ప్రామిస్ చేస్తే నేను షో క్లోజ్. డెఫినెట్గా. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఐఏఎస్ నరహరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ పుస్తకం మీద. సో ఖచ్చితంగా ఈ పోరాటం, ఈ మూమెంట్, ఈ తిరుగుబాటు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వాలు మనం చెప్పిన మాటలు విననప్పుడు, అదే సమయంలో మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.